నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. గిరిబాబు గారు, లాస్ట్ వీక్ మనం కొన్ని రియల్ లైఫ్ కి సంబంధించి, రియల్ టైం కి సంబంధించి కొన్ని కేస్ స్టడీస్ గురించి మాట్లాడుకున్నాం. చాలా మంచి ప్రేక్షక ఆదరణ వచ్చింది. 5 lakhs ఉంటే ఏం చేయాలి. అయితే దాని తర్వాత నాకు చాలా మంది వాళ్ళ రిక్వైర్మెంట్స్ చాలా కేస్ స్టడీస్ నాకు టెక్స్ట్ పంపించారు. సరే, అవన్నీ కూడా ఒక వైట్ పేపర్ మీద రాసుకున్నాను. ఇప్పుడు మీకు కొంచెం డీటెయిల్డ్ గా చదివి వినిపిస్తాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. తప్పకుండా అండి. ఇప్పుడు మా పాప వయసు 10 సంవత్సరాలు. నెలకి 10,000 రూపాయల చొప్పున గోల్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మరో 10 ఏళ్లకి మా పాపకి పెళ్లి వయసు వస్తుంది కాబట్టి అప్పటికి పెళ్లి అవసరాల నిమిత్తం గోల్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మరి గోల్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా, లేదంటే ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయమంటారా? మరి ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పటికి ఎంతవరకు సమకూరే అవకాశం ఉందంటారు కూడా మనల్ని ఒక మిత్రులు అడుగుతున్నారు. మరి ఏం చెప్తారు? సో నార్మల్ గా వాళ్ళు గోల్డ్ ఫండ్స్ చేద్దాం అనుకునేది కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో లాస్ట్ 2024 మిడ్ నుంచి 2025 ఇప్పటి వరకల్లా గోల్డ్ 65,000 నుంచి 1 lakh క్రాస్ అయ్యే వరకు పరిగెట్టింది. మీకు గత 100 ఏళ్ల గోల్డ్ హిస్టరీ చూస్తే ఎప్పుడు కూడా 35,000 ఇలా కంటిన్యూస్ గా పెరగడం, అంటే విచ్ ఇస్ ఆల్మోస్ట్ 40 to 50% గ్రోత్ రేట్ విత్ ఇన్ లెస్ దెన్ 1 year రావడం ఫస్ట్ టైం జరిగింది గోల్డ్ చరిత్రలోనే. మోర్ దెన్ 100 ఏదైనా పీరియడ్ తీసుకోండి, అంత పీరియడ్ లో ఫస్ట్ టైం 40 to 50% ఒక సింగిల్ ఇయర్ లో పెరగడం జరిగింది. ఇదే కనుక ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ ఇలాగే వెళ్తుంది, ఇలాగే పరిగెడుతుంది కనుక గోల్డ్ ఫండ్ లో పెట్టేసుకోవాలి, నేను చెప్పాను గోల్డ్ కొనాలని ఇలా ఆలోచిస్తుంటారు. ఇది కొంతవరకు కరెక్టే. అయితే గోల్డ్ యొక్క పరుగు ఇంత ఫాస్ట్ గా రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గ్లోబల్ ఇష్యూస్. ఒక ఇండియా ఒకటే కాకుండా గ్లోబల్ ఇష్యూస్ వల్ల ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ నేను సేఫ్ జోన్కి వెళ్ళాలి, ఇన్వెస్ట్మెంట్స్ చాలా అన్సర్టనిటీ ఉంది అని అనుకుంటారో ఇన్వెస్టర్స్, మదుపరులు, ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క ఆలోచన గోల్డ్ వైపు మళ్ళీ. రెండవది, ఇప్పుడు లాస్ట్ 6-7 months లో మనం చాలా గ్లోబల్ ఇష్యూస్ చూసాం. చైనా ఇష్యూ అయితే ఏంటి, అమెరికా ట్రంప్ టారిఫ్స్ ఇంక్రీజ్ చేయడం అయితే ఏంటి, ఇజ్రాయెల్ ఇరాన్ ఇష్యూ అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే గ్లోబల్ ఇష్యూస్ ట్రిగ్గర్ అయినప్పుడల్లా వాళ్ళ యొక్క పెట్టుబడులు సేఫర్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటాయి. రెండవది, చాలా ప్రభుత్వాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్స్, వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ ని విపరీతంగా పర్చేస్ చేస్తూ వచ్చారు. సో విపరీతంగా బయ్యింగ్ రావడం వల్ల అలా కంటిన్యూ పెరిగింది. ఎవ్రీ ఇయర్ జరుగుద్దా అంటే డెఫినెట్లీ నాట్. ఎవ్రీ ఇయర్ ఇలా జరగదు. ఎప్పుడు మళ్ళీ ఇలాంటి ర్యాలీ మళ్ళీ మనం చూస్తాం అనుకో కూడా. నార్మల్ గా గోల్డ్ యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది అంటే ఇయర్ ఆన్ ఇయర్ 6 to 7%, మహా అయితే 8% ఇయర్ ఆన్ ఇయర్, అంతమించి ఉండదు. మీరు 2024 లో ఈ ర్యాలీ తీసేయండి, 65,000-70,000 బియాండ్ తీసేసేయండి. మీరు నార్మల్ గా 30 years 20 years దాని హిస్టరీ చూడండి, గ్రోత్ రేటు అదే 6-7% ఉంటుంది. సో ఒక్క ఇయర్ పెరిగిన దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇలాగే పెరుగుద్ది, ఇలాగే వెళ్ళుద్ది అని తీసుకెళ్లి వాళ్ళ మొత్తం డబ్బులు గోల్డ్ పెట్టడం తప్పు. అంటే పాప పెళ్లి కోసం సేవ్ చేయడం కరెక్టే, ప్లాన్ చేయాలి, డెఫినెట్ చేయాలి, బట్ నాట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అయితే మొత్తం తీసుకెళ్లి ఒక గోల్డ్ ఫండ్ లో కాకుండా, అని ఇంకోటి అడిగారు కదా, ఈక్విటీ ఫండ్స్ పెట్టొచ్చు. ఎందుకు అంటే మీరు ఇక్కడ నుంచి గోల్డ్ చరిత్ర, గ్రోత్ స్టోరీ, ఇండియా గ్రోత్ స్టోరీ చూస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదో దేశానికి ప్రతి దేశానికి ఏదో ఒక సమస్యలు ఉంటున్నాయి. చైనాకి ఇప్పుడు ఎవరు కూడా పెట్టుబడులు వెళ్ళట్లేదు, చైనా ఇష్యూస్ లో ఉంది. అమెరికా ట్రంప్ టారిఫ్స్ ఇంక్రీజ్ చేసి వాళ్ళకి అందరికి ఇబ్బంది పెడుతున్నాడు. లోకలైట్స్ కూడా తిరగబడుతున్నారు. ఆ తర్వాత వేరే కంట్రీస్ కి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇండియా ఎకానమీ మాత్రం వీటన్నిటికీ బియాండ్ పరిగెడుతోంది. మనం లాస్ట్ 3 years బ్యాక్ చూసాము, వి సర్పాస్డ్ ఇంగ్లాండ్ అండ్ కేమ్ ఇన్ టు 5th పొజిషన్ ఆఫ్ ది వరల్డ్. ఇప్పుడు మనం 4th పొజిషన్ లో ఉన్నాం. మనకంటే పైన జపాన్, చైనా, USA 3 మాత్రం ఉన్నాయి. మనం 4th పొజిషన్ లో ఉన్నాం. కనుక ఇండియన్ ఎకానమీ కూడా చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. ఎప్పుడైతే ఎకానమీ ఫాస్ట్ గ్రో అవుద్దో ఆటోమేటిక్గా నథింగ్ బట్ జీడిపి గ్రో అవుద్ది. జీడిపి గ్రో అవుతుందంటే నథింగ్ బట్ ఇండియన్ ఎకానమీ సైజ్ పెరుగుతున్నట్టు. ఎప్పుడు కూడా ఎకానమీ, జీడిపి, మార్కెట్స్ ఈ 3 ఇన్లైన్ వెళ్తూ ఉంటాయి. మనము మన వికసిత్ భారత్ 2047 వరకల్లా ఇండియన్ ఎకానమీ నాట్ లెస్ దాన్ $50 trillion తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాం మన గవర్నమెంట్. ఇప్పుడు ఎంత ఉన్నాం? జస్ట్ 3.5 trillion. ఎక్కడ 3.5, ఎక్కడ 50? ఎంత స్కోప్ ఉంది. ఇప్పుడు ఆయనకు 10 సంవత్సరాల రిక్వైర్మెంట్ ఉంది కదా. ఈవెన్ 10 years వరకు కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిమింగ్ ఫర్ $20 trillion ఎకానమీ. అంటే ఇక్కడ నుంచి తీసుకున్న కనీసం ఒక 6-7 times వెళ్తోంది. అంటే రాబోయే 10-15 years లో ఇక్కడ నుంచి ఎకానమీ మినిమం 4 to 5 times గ్రో అవుతుంది. ఎకానమీ గ్రో అవుతుందంటే జీడిపి గ్రో అవుతున్నట్టు. జీడిపి గ్రో అవుతుందంటే నథింగ్ బట్ మన మార్కెట్స్ కూడా గ్రో అవుతున్నట్టే. ఎప్పుడు కూడా మార్కెట్ గ్రోత్ అనేది ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ గ్రోత్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ ఒక 6% ఉంది అంటే, జీడిపి 6 to 7 ఉంది అంటే, ఈ రెంటి కలయిక 13-14.
30% మన మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయి. కనుక నెక్స్ట్ 10 years లో మన మార్కెట్స్ కూడా ఎక్స్పోనెన్షియల్ రిటర్న్ చూస్తాం. కనుక మొత్తం తీసుకెళ్లి గోల్డ్ లో పెట్టకుండా 30% గోల్డ్ లోకి 70% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కనుక కన్వర్ట్ చేస్తే హీ కెన్ సీ వెరీ గుడ్ రిటర్న్స్. ఇక్కడ గోల్డ్ ర్యాలీని మిస్ అవ్వడు, ఈక్విటీ ర్యాలీ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. రెండోది ఈక్విటీ మార్కెట్స్ కనుక పెరుగుతూ ఉంటే గోల్డ్ తగ్గుద్ది, గోల్డ్ తగ్గితే ఈక్విటీ పెరుగుద్ది. ఎప్పుడు ఇన్వర్సిటీ ప్రపోర్షనట్ ఉంటాయి. దట్స్ వాట్ వీఆర్ ఎగ్జాక్ట్ విట్నెసింగ్. లాస్ట్ 3-4 months చూస్తే మార్కెట్ పడుతున్నాయి, ఒక ఎక్సెప్ట్ మే తప్ప. అప్పుడు గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు గోల్డ్ కూల్ అవ్వడం స్టార్ట్ అయితే మార్కెట్ పెరుగుతూ ఉంటాయి. ఈ రెండిట్లో మనం పార్టిసిపేట్ చేస్తే ఈ కెన్ మేక్ వెరీ వెరీ గుడ్ మనీ ఫర్ హిస్ డాటర్. సో బెటర్ ఏంటంటే ఒక డైవర్సిఫై చేసుకోవాలి. చేసుకొని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెట్ మ్యూచువల్ ఫండ్, కాంబినేషన్ బ్యాలెన్స్ ఫండ్స్, అలాగే గోల్డ్ 30%, 70% ఈక్విటీ పెట్టేస్తే పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది. హీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ ఫర్ హిస్ డాటర్. రైట్. సో ఏదైనా సరే మొత్తానికి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకుంటే కనుక మనం అంటే ఒకవేళ ఏదైనా ఒక సందర్భంలో ఏదో ఒక సెగ్మెంట్ ఏదైనా డౌన్ అయినా కూడా మనం అనదర్ సెగ్మెంట్ లో ఒక సేఫ్ జోన్ లో ఉంటాం. ఎగ్జాక్ట్లీ. రెండోది ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మార్కెట్స్ పడుతూ లేస్తూ పైకే పోతూ ఉంటాయి. సో మీరు కనుక 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం ఎప్పుడు చూసినా 5 ఏళ్ల తర్వాత ఫ్యూచర్ లో గ్రో అయ్యే ఉంటది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మనము ట్రావెల్ చేస్తున్నాము మార్కెట్ తో పాటుగా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రావెల్ చేయకపోతే ఆ గ్రోత్ స్టోరీ మనం పార్టిసిపేట్ చేయలేం. సో ఇప్పుడు మనము నార్మల్ గా ఇండియా గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే మనం కూడా పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ అవుతూ ఉండాలి, పెరుగుతున్నప్పుడు పార్టిసిపేట్ చేస్తుండాలి. కానీ మీకు లాస్ట్ 5 years ఏం జరిగింది, కోవిడ్ ర్యాలీ చూసారు జనాలందరూ. కోవిడ్ ర్యాలీ తర్వాత 21, 22, 23 బాగా పెరుగుతుందని చూసి 24 లో ఎంటర్ అయిపోయారు అందరూ. మొత్తం ఆ కోవిడ్ బ్యాచ్ అంతా ఎంటర్ అయిపోయారు. 24 మిడ్ నుంచి మార్కెట్ పడడం స్టార్ట్ అయినాయి ఎలక్షన్ తర్వాత నుంచి. కథం అందరూ విడ్రా చేస్తూ పోతున్నారు, సిప్పులు ఆపేస్తున్నారు. అలా కాదు, మనము ఎంటర్ అయ్యేటప్పుడు మార్కెట్ పెరిగిన తర్వాత కాదు, బయటకు వచ్చేటప్పుడు మార్కెట్ పడిన తర్వాత కాదు, రివర్స్ చేయాలి యాక్చువల్ గా. సో అది చేస్తామా, చెయ్యం. అందుకనే ఎవరు కూడా ఈ స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ లోకి వచ్చి సేవ్ చేసి రిచ్ అయినారు, నేను మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మా అమ్మాయి పెళ్లి చేశా, మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఇల్లు కొన్నాను, మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మా అబ్బాయిని చదివించా ఇతర దేశాలని చెప్పారు చూసారా మీరు? జరగదు ఎక్కడ. ఎందుకంటే వాళ్ళు దాంతో ట్రావెల్ చేయలేరు. సో ఆ అన్సర్టనిటీ అనేది మనకు పెద్ద శత్రువు. దానివల్ల మన ఎమోషన్స్ హోల్డ్ చేయవు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనేది ఒక మెయిన్ అర్థం అదే. అంటే మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటది అని. ఆ ఒడిదుడుకులకు సంబంధించి మీరు ఎలా ట్రావెల్ చేస్తున్నారు, సో రిటర్న్స్ అనేవి మీ బిహేవియర్ బట్టి వస్తాయి. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా గోల్డ్, ఈక్విటీ బ్యాలెన్స్ చేసి రెండిట్లో 30%, 70% పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవుతుంది. ఒక దగ్గర కూడా పెరుగుద్ది కాబట్టి మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. రైట్ సార్. డెఫినెట్లీ యూ కెన్ మేక్ గుడ్ మనీ. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, నాలెడ్జ్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం జరుగుతుంది. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.